ఖచ్చితంగా అన్న నేను కలుస్తాను. లేకపోతే నేనే వీలు చూసుకొని నేను వచ్చి కలుస్తాను. ఖచ్చితంగా మిమ్మల్ని ఒకసారి కలవాలన్నా ఖచ్చితంగా అయ్యో మీ దగ్గర. తప్పకుండా ప్రమోషన్స్ కాబట్టి కష్టమైంది నీ దగ్గర వచ్చింటారన్న మీరు, నాకు తెలుసు అన్న. నేను వస్తాను, నేను తప్పకుండా వచ్చి నేను కలుస్తాను. నువ్వు కోలుకొని వచ్చి నువ్వు నన్ను కలవాలి. ఖచ్చితంగా నేను వస్తానన్నా. చాలా హ్యాపీగా ఉన్నా. అసలు నాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు అన్న ఈ టైంలో. నిజంగా ఇప్పుడైతే ప్రశాంతంగా ట్రీట్మెంట్ తీసుకుంటాను, హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకుంటాను. వెరీ గుడ్ అట్లాగే ఉండాలి. ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ధైర్యంగా ఉండాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా నేను ఒకటే పాజిటివ్ మైండ్ సెట్ లోనే ఉన్నానన్న. ఏం కదని వెరీ గుడ్ కానీ అలాగే ఉండాలి. ఒకటే దేవుడు ఉన్నాడు, అమ్మ నాన్న ఆశీస్సులు ఉన్నాయి, మేమందరం మా అందరి సపోర్ట్ ఉంటుంది నీకు. ఖచ్చితంగా మా అందరి ప్రేయర్స్ ఉంటుంది నీకు. త్వరగా కోలుకోవాలి. త్వరగా వచ్చేసానన్న. కానీ అదే దేవరా సినిమా కోసమని ఎన్నో ప్లాన్ చేసుకున్నాను. లాస్ట్ చూసి ఏమి ఒక హాస్పిటల్లో పడుకున్నా, అదొక బాధ. ఇది నాకు బిన్నింగ్ హ్యాపీగా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగానే ఖచ్చితంగా మీతో పాటు కనీసం ఒక్కసారి. థ్యాంక్ యూ అన్న. ఖచ్చితంగా అన్న. అమ్మ ఇదే మా అమ్మ అన్న. నమస్కారం సార్. అబ్బాయికి మీరు అట్లాగే ఉండాలి, ధైర్యంగా. మీరు నవ్వుతూ ఉంటే తనకు కూడా కొండంత బలం వస్తుంది. మీరే చెప్పండి అన్న, నేను చెప్తే ఇంది మా అమ్మ. మా అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి సార్. అదొక్కటే సార్ చాలు. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ ఒక మాట చాలన్న నాకు, ఇంకా చాలా హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకుంటాను. ట్రీట్మెంట్ ఇప్పించండి సార్ చాలు, అంతే సార్. ఇంకేంటి సార్? లేదన్న ఖచ్చితంగా నేను ధైర్యంగా ఉంటానన్న. వీళ్ళు లేకపోయినా నేను ఖచ్చితంగా ఉంటాను. ఖచ్చితంగా. ఓకే అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న.